హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇది ఈరోజు ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వచ్చామండి. వర్షం బాగా తగ్గిపోయింది, అలాగే వరదలు కూడా బాగా తగ్గిపోయినాయండి. ఫ్లోటింగ్ అనేది బాగా తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే మనం లోపల ఎలా ఉందో కవర్ చేద్దామని అయితే వచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయిందండి ప్రస్తుతానికైతే. నిన్నటి దాకా బాగా రోడ్డు పై దాకా ఎక్కిపోయినాయండి నీళ్ళన్నీ. అక్కడ గోడ కూడా కూలిపోయిందండి, మీరు గమనించండి. ఆ ఏరియా మొత్తం గోడ ఇదనేది పడిపోయిందండి వరవడికి, ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల. ప్రస్తుతానికైతే నీటి మట్టం తగ్గింది బాగా. నిన్నటి దాకా అయితే రైల్వే బ్రిడ్జికి పైదాకా రైలు పట్టాల దాకా తగిలే అంత వాటర్ అయితే వచ్చిందండి. ప్రస్తుతానికి చాలా వరకు వాటర్ తగ్గింది. అయితే మనకి ప్రకాశం బ్యారేజీకి అక్కడ 3 బోట్లు వచ్చి లాకులకి ఢీకొన్నాయి కదండి. అట్లా గుద్దుకున్నప్పుడు అది కొంచెం డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేయడానికి అయితే వర్కర్స్ అయితే వచ్చారండి. ఆ సిబ్బంది వర్క్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను. మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మొత్తం దగ్గరికి వెళ్ళి మీకు అన్ని వివరంగా చూపిద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్లోకి అయితే ఎవరైనా వస్తే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మనం అయితే డ్యామేజ్ అయిన గేట్ వరకు అయితే వచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్లోటింగ్ ఎలా ఉందో. ఇక్కడ ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉందండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చాలా వేగంగా ఉంది. అక్కడ లాగులో నుంచి వాటర్ మొత్తం బాగా వచ్చేస్తుంది. దానివల్ల అయితే బాగా ఎక్కువగా ఇక్కడ డ్యామేజ్ అవడం వల్ల, ఇక్కడ నుంచి మొత్తం వాటర్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ మనకు ఫ్లోటింగ్ ఎక్కువ కనపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఎదరికెళ్ళి చూద్దాం. కొంచెం చూడండి ఫ్రెండ్స్, అక్కడ అయితే జనం ఉన్నారు బాగా. అదేననుకుంటా బాగా డ్యామేజ్ అయిన గేటు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మొత్తం మీకు ఎలా ఉందనేది మీకు వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడ మాట్లాడతాం అయితే కుదరదు, వర్క్ చేస్తున్నారు, ఎవరు ఊరుకోరు అనుకుంటా. మేము మామూలుగా అయితే వీడియో చూపిస్తానండి. ఫ్రెండ్స్, అక్కడ గేట్ ఇరిగిపోవడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ అయితే బాగా ఎక్కువ ఉందండి. ఒక గేట్లో నుంచి మొత్తం ఎక్కువగా వాటర్ అయితే ఫ్లో అవుతుంది. చాలా వరకు వాటర్ అయితే ఖాళీ అయిపోయిందండి నదిలో. ప్రస్తుతానికైతే నీటి మట్టం బాగా తగ్గిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ అనేది బాగా తగ్గిపోయిందండి. దానివల్ల ముందు మీకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వర్షం బాగా ఎక్కువైతే తప్ప ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ వరకేనండి. వీడియో అయితే తీయనివ్వట్లేదండి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ వారు బాగా ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోండమ్మా అని చెప్పి అందరినీ పంపించేస్తున్నారు. దానివల్ల అయితే వీడియో తీయడం కుదరట్లేదు. ఓకే ఫ్రెండ్స్, దీనివల్ల మనం ఇక్కడ వరకు అయితే ఈ వీడియోని ఎండ్ చేద్దామండి. నెక్స్ట్ ఆ గేట్లు అనేది ఎలా రిపేర్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది మీకు మొత్తం
నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, అన్ని వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. విజయవాడ ప్రకాశం బ్యారేజీ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. వాటర్ తగ్గిన తర్వాత బాగా సెక్యూరిటీ అయితే ఎవరిని రానివ్వట్లేదండి, ఎందుకంటే చాలా ప్రమాదంగా ఉంది కాబట్టి. ఈ బ్యారేజీ మీద అయితే ఇప్పుడు రాకపోకలు అనేది అయితే బాగా ఆపివేశారు. బాగా ఎమర్జెన్సీ వెహికల్స్, రెస్క్యూ టీమ్స్, ఇట్లాగే సిబ్బందిని అయితే వదులుతున్నారండి. మిగతా జనాన్ని అలాగే పబ్లిక్ని అయితే ప్రస్తుతానికైతే ఆపేశారండి. కనకదుర్గ వారధి నుంచి అయితే అన్ని వెహికల్స్ పంపిస్తున్నారు. ఈ బ్రిడ్జి అనేది రిపేర్ మొత్తం అయిన తర్వాత అప్పుడైతే వదులుతారు ఫ్రెండ్స్. అప్పటి వరకు అయితే చాలామంది మనం కూడా అర్థం చేసుకొని వాళ్ళకి సహకరించి అందరూ చక్కగా మనం ఎవరి పనులు వాళ్ళు విడివిడిగా వెళ్ళిపోవాలండి. ఈ బ్యారేజీ మీద చూడటానికి కానీ అట్లాగే దగ్గరగా ఉంది వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసి అందరూ ఇక్కడ ఇబ్బంది పడొద్దని చెప్పి అయితే నేను చెప్దాం అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. తర్వాత నెక్స్ట్ వీడియో మీకు వేరే వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్.